హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ క్యారెట్ మామిడికాయ పులిహోర. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పులిహోరని. కావాల్సిన పదార్థాలు: రైస్, క్యారెట్, మామిడికాయ, ఎండుమిర్చి, పల్లీలు, పసుపు, సాల్ట్, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, నూనె, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గి ఉంటుంది. రైస్ని వేసేయాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కలుపుతుంటే వాసన అయితే చాలా బాగొస్తుంది రైస్లో నుంచి. ఇప్పుడు మనకు మామిడికాయల సీజన్ కదా, ఎక్కువ దొరుకుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ రైస్ని ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.